ఏడడుగుల బంధం పార్ట్ 37 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దుర్గమ్మ గారు లోపల నుంచి అప్పుడే బయటకొచ్చారు. సుప్రజని చూడగానే ఆమె ముఖం మారిపోయింది. సుప్రజను చూడగానే దుర్గమ్మ గారికి ఏవో జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. నమస్తే అంటున్న సుప్రజను కూర్చోండి అంటూ మర్యాద చేశారు దేవిక గారు సుప్రజను చూస్తూ అసలు ఎంత అందంగా ఉన్నారు, అంత వయసు ఉన్నట్లుగా లేకుండా చాలా బాగున్నారు, మీకు పిల్లలు ఎంతమంది అన్నారు దేవిక గారు సుప్రజను. నాకు పిల్లలు లేరు అండి అని చెప్పింది సుప్రజ. అలా చెబుతున్నప్పుడు సుప్రజ ముఖంలో ఒకలాంటి చీకటి కనపడింది. ముందు జరగాల్సిన కార్యక్రమాలు చూడవచ్చు కదా అన్నారు శ్రీనివాసరావు గారు ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి. ధరణి వచ్చిన ఆడవాళ్లకు పసుపు కుంకుమ గంధం ఇచ్చింది. శ్రావణి వచ్చి పన్నీరు జల్లింది. ఆ ముచ్చటైన కుటుంబం వైపు చూస్తూ సంతోషంగా నవ్వింది సుప్రజ. మంచి కుటుంబంలో వంచి పడ్డావురా అన్నట్లు దేవాని చూస్తూ నవ్వింది సుప్రజ. చిన్నప్పుడు సుప్రజ దగ్గర కాస్త పెరిగిన అలవాటు ఉంది దేవాకు. అమెరికా వెళ్ళాక కూడా దేవాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అలా సుప్రజ అంటే చాలా గౌరవం దేవాకు. పంతులు గారు వచ్చి అందరినీ కూర్చోబెట్టాడు. రవివర్మ గారు కృష్ణవర్మ గారు అన్నీ చూస్తున్నారు. ఇంతలో రాజా ఆనందరావు గారు వచ్చారు లోపలకు. కొంచెం లేట్ చేశారన్నయ్య షాప్ వాళ్ళు అంటూ నవ్వుతూ వచ్చాడు ఆనందరావు. రాజా గిఫ్ట్లన్నీ తీసుకువెళ్ళి లోపల పెట్టి వచ్చాడు. మా బాబాయ్ అంటూ పరిచయం చేసింది ధరణి. తలెత్తి చూసిన సుప్రజ అలా చూస్తూ ఉండిపోయింది. ఆనందరావు ఒక్కసారిగా వెనక్కి అడుగు వేశాడు. సుప్రజ కళ్ళల్లో చివ్వున నీళ్లు చిందాయి. జరగవలసిన కార్యక్రమాలు చూడు ఆనంద్ అని పిలిచారు దుర్గమ్మ గారు. తల్లి వైపు కోపంగా చూశాడు ఆనందరావు. మౌనంగా ఉండిపోయారు దుర్గమ్మ గారు. ఏంటమ్మా అలా ఉన్నావు అన్నారు విశ్వనాథ్ గారు చెల్లెల్ని. ఏం లేదన్నయ్య, బాగా వేడిగా అనిపిస్తుంటే అంటున్న సుప్రజ గొంతులో అప్పటి వరకు ఉన్న హుషారు కనుమరుగైపోయింది. అవును, చల్లదనానికి బాగా అలవాటు పడ్డారు. ఇండియాలో వేడిగానే ఉంటుంది అంటూ నవ్వింది దేవిక. గీతికను అక్క చెల్లెళ్ళు ఇద్దరూ తీసుకొస్తున్నారు. ఎలా ఉందత్తా అని అడిగాడు దేవ. చాలా బాగుందిరా, అదృష్టవంతుడివి అన్నది సుప్రజ తన మనసును కంట్రోల్ పెట్టుకుంటూ. ధరణి రవివర్మ కావలసినవన్నీ చూస్తూ ఇంటి పెద్ద కూతురు అల్లుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ధరణి సుప్రజ గారి ముఖం వైపు చూసింది. వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకో తన ముఖం మారింది అనుకున్నది. మర్యాదలు ఏమైనా తేడా జరిగాయా అనుకుంది ధరణి. ఏం తీసుకుంటారు అంటూ చాలా మర్యాదగా అడిగింది. ఇంతలో వసుంధరాదేవి గారు వచ్చారు. దేవిక గారు శ్రీనివాసరావు గారు ఎదురు వెళ్ళి ఆమెను ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చారు. మీకోసమే చూస్తున్నాము వదిన గారు, ఇక కార్యక్రమం మొదలు పెట్టవచ్చు పంతులు గారు అని చెప్పారు దేవిక గారు. అందరూ వసుంధరాదేవి గారికి నమస్కరించారు. లాయర్ విశ్వనాథ్ గారు వసుంధరాదేవి గారిని పలకరించారు చాలా గౌరవంగా. ఇక ఇరువురి కుటుంబాలు రెండు వైపులా కూర్చున్నారు. నిశ్చితార్థ వేడుకలు ప్రారంభమయ్యాయి. దేవ ఒకసారి గీతిక ముఖం వైపు చూశాడు. గీతిక కూడా దేవ ముఖం వైపు చూసింది. ఇద్దరి ముఖాలు సంతృప్తి ఆనందంతో వెలిగిపోతూ ఉన్నాయి. ఫంక్షన్ మొదలయ్యింది. ఇంతలో మధుకిరణ్ పెద్దవాళ్లతో కలిసి వచ్చాడు. కృష్ణవర్మకు చాలా కోపం వచ్చింది. శ్రావణికి భయం వేసింది. గీతికకు పై ప్రాణాలు పైనే పోయాయి. టెన్షన్ పడుతున్నట్లుగా ఉంటే శ్రావణి పక్కనే కూర్చొని గీతిక చెయ్యి పట్టుకుంటుంది. కృష్ణయ్య ఏమిటి పరీక్ష అంటూ కళ్ళు మూసుకొని కృష్ణయ్యను ప్రార్థించింది శ్రావణి. నాగభూషణం గారి తాలూకా ఎందుకు వచ్చారు ఇక్కడికి అన్నట్లు చూశాడు శ్రీనివాసరావు గారు ఆశ్చర్యంగా. ఆనందరావు గారి వైపు చూశారు శ్రీనివాసరావు గారు. నిశ్చితార్థ వేడుకలలో కూర్చొని ఉన్నారు శ్రీనివాసరావు గారు. ఆనందరావు గారు లేచి వెళ్ళారు. వెంటనే కృష్ణవర్మ కూడా వెళ్ళారు. ఏంటండి అంటూ అడిగారు. ఏం లేదు, మీ అమ్మాయి అంటే మా వాడికి ఇష్టం, పెళ్లి సంబంధం కుదుర్చుకుందామని వచ్చాము. ఇక్కడ చూస్తే పెళ్లి కుదిరిపోయినట్లు ఉంది అన్నాడు మధుకిరణ్తో వచ్చిన అతని తండ్రి శశిభూషణ్.
అర్థం కానట్లు కోపంగా చూశారు ఆనందరావు గారు. కృష్ణవర్మ, రవివర్మ, వీడు నా కొడుకు మధుకిరణ్ మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు, అందుకని అడుగుదామని వచ్చాము అంటూ చాలా కోపంగా చూశారు శశిభూషణ్. ఫ్యాక్షనిస్టుల వంశంలో ఇంకా ఆ శాడిజం రక్తంలో పోని రౌడీ లాంటివాడు శశిభూషణ్. అతని ఒక్కగానొక్క కొడుకు మధుకిరణ్ పని పాట లేని పనికి మాలిన వాడుగా పెరిగాడు. వాడి కన్ను పడ్డ ఆడది వాడికి దక్కాలి. తనని ఇష్టపడకపోతే ఆ ఆడదాని జోలికి అస్సలు వెళ్ళడు, కానీ ఇష్టపడితే మాత్రం వదలడు. చూడండి, మనం ఎన్నో అనుకుంటాం, కానీ పైన దేవుడు నిర్ణయించినట్లు జరుగుతాయి కదా అన్నారు ఆనంద్ గారు. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్ళి కుదిరిపోయింది, ఇలాంటి టైంలో మీరు వచ్చి ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అన్నారు ఆనందరావు గారు చాలా మర్యాదగా. కోపాన్ని దిగమింగుకొని, నా కొడుకుని ప్రేమించానని ఫోన్లో వాడితో రాయబారాలు నడిపింది మీ అన్న కూతురు, మీ అన్నను పిలవండి అన్నాడు శశిభూషణ్ కోపంగా. కృష్ణవర్మ మాట్లాడుతూ, చూడు మధు, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు ఇలా చేయడం భావ్యం కాదు, ఒకసారి మాట్లాడదాం రా అన్నాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ వైపు చూసి వెటకారంగా నవ్వాడు మధుకిరణ్. చేతిలో ఉన్న చైన్ తిప్పుతూ గీతికకు దుఃఖం పొంగిపోయింది. కనపడకుండా శ్రావణి ఇచ్చిన కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ ఉంది. ఏంటి శ్రీనివాసరావు గారు ఇది అన్నారు లాయర్ విశ్వనాథం గారు కాస్త కోపంగా. అసలు ఏమీ తెలియని వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? దుర్గమ్మ గారు ఆశ్చర్యంగా అక్కడికి వెళ్ళారు. ఏంటి బెదిరిస్తున్నారు? మేము మీ సంబంధానికి రాలేదు, మీరు మా సంబంధం కోసం రాలేదు, ఎందుకు ఇప్పుడు పేచీ పెడుతున్నారు అన్నారు చాలా కోపంగా దుర్గమ్మ గారు. అందరూ ఆశ్చర్యంగా జరిగిందేమిటో అర్థం కాక చూస్తున్నారు. దేవిక గారికి ఏమీ అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న శ్రీనివాసరావు గారు, ఆనందరావు గారు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. తెలిసిన కృష్ణ గారు, శ్రావణి మాత్రం భయపడుతున్నారు. ధరణి, రవివర్మకు ఏమీ అర్థం కాలేదు. ఏం జరిగింది? నా తప్పు ఉంది అన్నట్లుగా తలదించుకుంది గీతిక కళ్ళల్లోకి చూసింది ధరణి. మొదటి నుండి చెబుతూనే ఉన్నాను ఇలాంటి పనులు వద్దు అని, కానీ వినిపించుకోలేదు. ఏదో పిచ్చి పని చేసినట్లుంది. తప్పు లేకపోయినా ఆడదాన్ని తప్పు పడుతుంది ఈ లోకం అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది. పక్కకు తిరిగి ధరణి, నా తల్లిదండ్రులు పరువు పోతే భరించలేరు భగవంతుడా అని బాధపడుతూ ఉంది ధరణి. శ్రావణి ధరణిని పక్కకు పిలిచి జరిగింది టూకీగా చెప్పేసింది. ఓ మై గాడ్, అక్కడ ఏమైనా సాక్ష్యాలు అన్నది ధరణి. ఏమీ లేవక్క, అక్కడ ఏమీ జరగలేదు అనడానికి సాక్ష్యం ఉంది అని చెప్పింది శ్రావణి వివరంగా. కృష్ణవర్మ చాలా కోపంగా, చూడు, ఆడపిల్లలకు పెళ్లి కుదిరింది, ఇది భావ్యం కాదు మధు అంటూ కళ్ళతోనే బెదిరించాడు కృష్ణవర్మ. మా వంశం ఎటువంటిదో తెలుసా? అడ్డు వచ్చిన కుటుంబాలని లేపేస్తాము అన్నాడు శశిభూషణ్ చాలా కేర్లెస్గా. కనపడ్డ వాళ్ళని నరుక్కుంటూ పోవడానికి నేను రాక్షసుడిని కాదు, మనిషిని, నాకు తెలుసు. కళ్ళతో బెదిరిస్తున్నవేంటిరా? తప్పు చేసిన వాడి కాళ్ళు ఎలా విడగొట్టాలో అన్నాడు కృష్ణవర్మ చాలా కోపంగా, తన షర్ట్ చేతులని వెనక్కి లాక్కుంటూ కళ్ళు ఎర్రగా చేసి చూస్తూ. చూడండి, మీరు పెద్దవారు, అక్కడ అబ్బాయి ఇష్టపడితే సరిపోదు కదా, అమ్మాయి కూడా ఇష్టపడాలి కదా అన్నారు రవివర్మ గారు. అది రమ్మంటేనే మా వాడు లాడ్జికి కూడా వచ్చాడు, హోటల్ మానస, అక్కడ అన్నీ అయిపోయాయి అన్నాడు శశిభూషణ్ కోపంగా. అంతలోనే వెటకారంగా నవ్వుతూ అతని వెనక ఉన్న నలుగురు అగంతకులు ఫైటింగ్కి సిద్ధమన్నట్లు కాలు దువ్వుతున్నారు. మర్యాదగా వెళ్ళిపోండి మధుకిరణ్ అన్నాడు కృష్ణవర్మ చాలా కోపంగా. మధుకిరణ్ కృష్ణవర్మ కాలర్ పట్టుకున్నాడు. రవివర్మ మర్యాదగా చేతి అన్నాడు గట్టిగా. అంటూ పోలీసులకు ఫోన్ చేశాడు. కాలర్ పట్టుకుంటే సరిపోదు, కలేజా కూడా ఉండాలి. నేను నీలాంటి కుటుంబంలోనే పుట్టి పెరిగిన వాణ్ణి. తప్పు చేసిన వారికి తప్పు వదలగొట్టడం నాకు రక్తంలోనే ఉంది అంటూ చాలా కోపంగా మాట్లాడారు కృష్ణవర్మ. గొడవలు వద్దు అంటూ రవివర్మ గారు కృష్ణ భుజం తట్టి ఆపారు. అయినా ఇంటి ముందుకు వచ్చి ఏంటి న్యూసెన్స్ అన్నాడు చాలా కోపంగా కృష్ణవర్మ. ఎర్రగా కందిపోయింది కోపంతో అతని ముఖం. ఏం జరుగుతున్నదో శ్రీనివాసరావు గారికి ఏమీ అర్థం కాలేదు.
గీతిక వైపు చూస్తే ఏదో జరిగింది అని అలాగే ఉండిపోయారు ఆలోచిస్తూ. అటు ఇటు కూర్చున్న వాళ్ళు అలాగే ఉండిపోయారు బొమ్మలలా. దేవనాథ్ ఒకసారి గీతిక కళ్ళల్లోకి చూశాడు. ఆమె కళ్ళల్లో ఏదో బాధ, కానీ తప్పు చేయలేదు అని మాత్రం అర్థమవుతోంది. ఏమిటి, ఎంత సాంప్రదాయంగా ఉన్న కుటుంబం అని వస్తే ఇటువంటి గొడవలు అన్నట్లు విశ్వనాథ్ గారి భార్య భయంగా చూస్తుంది. సుప్రజ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. అందరూ కూడా జరుగుతున్న గొడవని దగ్గరకు చేరారు. దేవిక గారికి ఏమీ అర్థం కాక దేవుడి గదిలోకి వెళ్ళి అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. దుర్గమ్మ గారు కూడా చాలా కోపంగా మాట్లాడుతూ, ముందు బయటకి నడవండి మా ఇంట్లో నుండి అన్నారు శశిభూషణ్ గ్యాంగ్ని. రాజా కోపంగా చూస్తున్నాడు మధుకిరణ్ వైపు. లాయర్ విశ్వనాథ్, తప్పుడు కేసులు ఒప్పుకోవు కదా, నిజాయితీపరుడివి, విజయవాడ నగరంలోనే పెద్ద పేరు మోపిన లాయరు, ఇప్పుడు ఇలాంటి ఆడదాన్ని కోడలిగా చేసుకుంటున్నావు అంటూ వెటకారంగా నవ్వాడు శశిభూషణ్. లాయర్ విశ్వనాథ్ గారి వైపు చూస్తూ, మరొక్క మాట మాట్లాడావంటే ప్రాణాలు తీస్తాను అన్నాడు ఆనందరావు గారు చాలా కోపంగా శశిభూషణ్ వైపు చూస్తూ. ఫ్యాక్టరీలో ఉన్న పని వాళ్లకు కబురు చేశారు. ముందు జాగ్రత్త ఆనందరావు గారు, ఒక 100 మంది దాకా వచ్చేశారు. వాళ్ళందరినీ చూసిన శశిభూషణ్, ఇప్పుడు కాదు పద, నిశ్చితార్థం ఏమీ జరగదు, ఆగిపోతుంది, పదరా అన్నారు మధుకిరణ్. గీతిక వైపు చూశాడు. నా పక్కలో నుండి తప్పించుకోవడం నీ తరం కాదు అన్నట్లు చూసి కన్ను కొట్టి వెళ్ళిపోయాడు. గీతిక 2 చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తూ పైకి వెళ్ళిపోయింది. చిన్ని అక్క అంటూ భయంగా పరిగెత్తి వెనకాలే శ్రావణి, నేను బ్రతకను శ్రావణి అంటూ ఏడుస్తూ తన చేతి ఉంగరాన్ని ఉన్న వజ్రాన్ని తీస్తుంది గీతిక. ఆపు, ఏం మాటలవి, ఇంకోసారి మాట్లాడావంటే నేను చచ్చినంతొట్టు అంటూ ఉంగరం తీసేసుకుంది. శ్రావణి ఏడ్చేసింది. శ్రావణి గీతికను కౌగిలించుకొని, నా వల్ల ఇంటి వరకు పోతుంది, నేను బ్రతకకూడదు శ్రావణి అంటూ ఏడుస్తుంది గీతిక. తప్పు చేయనప్పుడు నువ్వు ఇలా చేస్తే తప్పు చేశావు అన్నట్లు అవుతుందక్క, అలాంటి నిర్ణయం మార్చుకో అన్నది శ్రావణి గట్టిగా. తప్పు చెయ్యలేదు శ్రావణి, నేను పిచ్చిగా ఫోన్లో మాత్రం మాట్లాడాను అంటూ తల కొట్టుకొని విపరీతంగా ఏడ్చింది గీతిక. అక్క, నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసు, కృష్ణవర్మ గారికి తెలుసు, ఆ కుక్క ఏమి వాగినా భయపడాల్సిన అవసరం లేదు అంటూ చెబుతూ ఉంది శ్రావణి గీతికకు ధైర్యం. పైకి వచ్చిన సుప్రజ ఆ మాటలు విన్నది. దేవిక గారు అలాగే కూర్చొని పడిపోతే ధరణి తల్లి దగ్గర ఉండి మంచినీళ్ళు తాగించింది. నా బిడ్డ పరిస్థితి ఏమిటి, అది ఎలా ఉందో అంటూ ఏడుస్తూ ఉంది. తల మీద చేతులు పెట్టుకొని కూర్చున్నారు. ఒక్కసారి అందరూ ఇలా రండి అంటూ పిలిచారు వసుంధరాదేవి గారు. కూర్చోండి, మాట్లాడుకుందాం అందరం అన్నారు ఆమె. అంతా అయిపోయింది అని మనసులో అనుకుంటూ ఏడుస్తున్నారు దేవిక గారు. అమ్మ ఊరుకో అంటూ ఓదారుస్తుంది ధరణి. కృష్ణవర్మ గారు, దేవ ఒక్కసారి మీరు రండి, మీరు కూడా అన్నయ్య అంటూ రవివర్మ గారిని కూడా పిలిచారు. అందరూ కూర్చోండి, జరిగిన విషయాన్ని వివరంగా చెప్పుకుందాం అని కృష్ణవర్మ చెప్పగానే అందరూ కూర్చున్నారు. మౌనంగా శ్రావణి గీతికని వెంట పెట్టుకొని కిందకు తీసుకొచ్చింది. రాజశేఖర నిలయం నిశ్శబ్దంగా ఉండిపోయింది కాసేపు. తర్వాత ఏం జరిగింది, అసలు దేవా గీతికని పెళ్లి చేసుకుంటాడా చేసుకోడా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.